వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకోబోతున్నాం. మీరు మా ఛానల్కి కొత్త కాబట్టి ఫస్ట్ ఇయర్స్ కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎందుకంటే ఏయూకి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ వచ్చినా ఓన్లీ మా ఛానల్లో మాత్రమే ఉంటుంది. సో మీకు ఏ ఛానల్లో అనేది క్వశ్చన్స్ ఉండవు, ఏ అప్డేట్స్ కూడా ఉండవు. సో సబ్స్క్రైబ్ టు ఏడీకే స్టడీస్. సో మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు నోట్స్ కూడా అనేది మేము ప్రొవైడ్ అనేది చేస్తున్నాం. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ ఒక నోట్స్ ఆల్ 8 యూనిట్స్ వచ్చేసరికి పీడిఎఫ్ రూపంలో మీకు డిజిటల్ నోట్స్గా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇఫ్ యూ పే 59 రూపీస్ ఇట్ విల్ బి అవైలబుల్ ఇన్ వాట్సాప్. కావాల్సిన వాళ్ళు ఈ నంబర్కి వచ్చేసరికి కాంటాక్ట్ అవ్వండి. ఇది చాలా ట్రస్ట్ వర్తీ ఛానల్ అండి, యూ కెన్ బిలీవ్ ఇట్. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్తో పాటు మీకు అదర్ ఆల్ సబ్జెక్ట్స్ కూడా నోట్స్ మీకు కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్. అండ్ రేట్స్ కూడా ఉన్నాయి. మీకు ఏ సబ్జెక్ట్స్ కావాలంటే యూ కెన్ చూస్ ఇట్. ఆర్ మీకు అన్ని సబ్జెక్ట్స్ కావాలంటే ఇట్స్ జస్ట్ అవైలబుల్ ఫర్ 249 రూపీస్ అనండి. అన్ని సబ్జెక్ట్స్ కొనుక్కుంటే సింగిల్గా చాలా హెవీ అమౌంట్ అనేది పడిపోతుంది కాబట్టి నేను కొంచెం డిస్కౌంట్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ సీ ద రేట్స్. ఇఫ్ పాసిబుల్ మీకు అనేది స్టాటిస్టిక్స్ అండ్ సిఓ నోట్స్ అనేది పక్కగా కావాలని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే సిలబస్ అనేది చాలా వాస్ట్గా ఉంటాయని. అండ్ మీకు అదర్ సబ్జెక్ట్ లైక్ పిఎస్క్యూటీ, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఓఓపీ యూజింగ్ జావా, డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథమ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఫర్దర్ వీడియోస్లో పెడుతున్నాను. చాలా మంది నా దగ్గర నా వాట్సాప్లో వచ్చి అడుగుతున్నారు ఫస్ట్ ఇయర్స్ గురించి వీడియో చేయమని. అండ్ కొంతమంది నోట్స్ కూడా పర్చేస్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు కొంచెం ఫాస్ట్గా అనేది నేను పెట్టడం జరుగుతుంది. మీకు ఎగ్జామ్స్ వచ్చేసరికి ఫెబ్ ఎండ్ లేదంటే మార్చ్ స్టార్టింగ్ వీక్లో జరగబోతుంది. సో నేను మీకు జనవరి ఫస్ట్ వీక్లోనే అన్ని వీడియోస్ అప్లోడ్ అనేది చేస్తాను. సో ఎవ్రీ వీడియోలో మా ఛానల్ ఒక మోటో అనేది ఒక థాట్ ఫర్ ది డే ఇంక్లూడ్ చేస్తాను. ఎఫర్ట్ డిఫైన్ సక్సెస్. ఈ రోజు మనం ఎంత ఎఫర్ట్ పెడతామో దానికి ఒక సక్సెస్ అనేది డెఫినెట్లీ లింకప్ అయ్యి ఉంటుంది. మనం ఎంత ఎఫర్ట్స్ ఎక్కువ పెడితే అంత సక్సెస్ని మనం సాధించగలం. మనం అసలు ఎఫర్ట్సే పెట్టకుండా ఏంటి నాకు మార్క్స్ రావాలి, ఇది రావాలి, నాకు స్కోర్ రావట్లేదు అంటే ఇట్ వోంట్ వర్క్. అన్నిసార్లు చీటింగ్ అనేది వర్క్ అవ్వదు. సో మనం ఎంతో కొంత ఎఫర్ట్ పెడితేనే మనకి సక్సెస్ మార్క్స్ అనేది వస్తాయి. సో ఫస్ట్ యూనిట్కి వెళ్తే ఇంట్రడక్షన్ టు ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇది బేసిక్గా అందరికీ రావాలి. మీరు డిగ్రీలో కూడా చదివి ఉంటారు, డిగ్రీ ఆర్ బీటెక్లో. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటని మేజర్గా ఇది ఉంటుంది ఫస్ట్ యూనిట్. అండ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ యువర్ ఇంటర్వ్యూస్ టైమ్ ఆల్సో. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ రెడ్ మార్క్తో ఉన్నవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇక్కడ బోల్డ్ లెటర్స్లో లేనివి కొంచెం అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్. బట్ ఆల్ ద వే యూ హ్యావ్ టు స్టడీ ఎవ్రీ క్వశ్చన్ మీకు కనుక ఓ గ్రేడ్ అనేది కావాలంటే. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్క్రైబ్ ది ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్. ఆబ్జెక్టివ్స్ రాయాలి, ఫంక్షన్స్ రాయాలి. ఆల్సో ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ సర్వీసెస్. ఎలాంటి సర్వీసెస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ప్రొవైడ్ చేస్తుంది విత్ దేర్ క్యారెక్టరిస్టిక్స్. డైరెక్ట్ క్వశ్చన్ 14 మార్క్స్కి ఇలా అడుగుతాయి ఇన్ని క్వశ్చన్స్. సో యూ హ్యావ్ టు రైట్ ఆన్ ఇట్. క్వశ్చన్స్ ఒకవేళ మీకు క్వశ్చన్స్ ఒక మోటో ఒకటేనండి, ఒకే ఆన్సర్ రాస్తారు. కానీ క్వశ్చన్ అడిగే విధానం, ఫ్రేమ్ చేసే విధానం కొంచెం వేరేగా ఉంటుంది. సో దీనికి మీరు భయపడిపోయి ఇంకో ఆన్సర్ క్వశ్చన్ వదలకుండా రాకండి. సో సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. వెరీ ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది విత్ డయాగ్రామ్స్తో పాటు మీరు గీయాలి. థర్డ్ క్వశ్చన్ వాట్ ఈజ్ అన్ ఓఎస్ స్ట్రక్చర్. ఆపరేటింగ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న లేయర్స్ కూడా రాయమంటారు. ఇక్కడ క్వశ్చన్లో ఇక్కడ నేను పెట్టలేదు, సారీ. అండ్ డిస్కస్ ఇట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మోనోలిథిక్ లేయర్ అలాంటి 3 లేయర్స్ ఉంటాయి కదా, దాని గురించి అనేది మీరు డిస్కస్ రాయాల్సింది వస్తుంది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సిస్టమ్ కాల్ అంటే ఏంటి, వేరియస్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ గురించి రాస్తారు. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ డస్ సిస్టమ్ కాల్ వర్క్స్ అండ్ వై డు వి రిక్వైర్ సిస్టమ్ కాల్ ఇన్ ఓఎస్ ఎక్స్ప్లెయిన్. ఈ 2 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, సిస్టమ్ కాల్ ఎందుకు కావాలో ఒక ఓఎస్కి అని. అండ్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి రీసెంట్గానే అడిగారండి, వాట్ ఈజ్ వర్చువల్ మిషన్, హౌ డస్ ఇట్ వర్క్, టైప్స్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇట్. 2025 పేపర్లో అనేది ఈ క్వశ్చన్ అనేది అడిగారు. సో చూసుకోండి. సెవెంత్ క్వశ్చన్ చూసుకొని వెళ్ళండి. ఒకవేళ రాకపోయినా ఓఎస్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేస్తాడు, ఎలాంటి డిజైన్ అనేది ఉంటుంది అండ్ ఛాలెంజెస్ ఇన్ ఇట్, ఇంప్లిమెంట్ ఎలాంటి లాంగ్వేజెస్ యూస్ చేసుకొని చేస్తారు. అండ్ 2 మార్క్స్ కూడా ఇవి చదివితే, మీరు అన్ని టాపిక్స్ చదివితే మీరు 2 మార్క్స్కి అనేది మ్యాక్సిమం రాసియచ్చు. అండ్ 2 మార్క్స్లో విండోస్, యూనిక్స్, లినిక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఒక డిఫరెన్షియేషన్ అండ్ ఇంకా కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ప్రిపేర్ అవ్వండి. మీకు అవి కావాలంటే నాకు వాట్సాప్ పెట్టండి. నేను మీకు ఆపరేటింగ్ సిస్టమ్ 2 మార్క్స్తో పాటు ఆపరేటింగ్ సిస్టంలో కొన్ని సమ్స్ అనేది ఉంటాయి, దాని గురించి అయితే నేను మీకు వాట్సాప్లో పెట్టేస్తాను. ఎందుకంటే ఇక్కడ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి. యూనిట్ వచ్చేసరికి ప్రాసెస్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ యూనిట్. ఫస్ట్ క్వశ్చన్ అంటే కాన్సెప్ట్ ఆఫ్ ప్రాసెస్ ఆన్ ఓఎస్ వ్యూ పాయింట్ విత్ ఎ నీట్ డయాగ్రామ్. ప్రాసెస్ ఒక కాన్సెప్ట్ గురించి రాయాలి. అండ్ ప్రాసెస్ స్టేట్స్ అయినా ట్రాన్సాక్షన్ డయాగ్రామ్ అయినా ఇదే రాస్తారు. అండ్ దిస్ క్వశ్చన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఇయర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్కస్ ది టైప్స్ ఆఫ్ ఆపరేషన్ ఆన్ ప్రాసెస్. ఎలాంటి ఆపరేషన్ ఆఫ్ ప్రాసెస్, ఏదైనా 1 or 2 కావాలంటే అడుగుతారు. ప్రాసెస్ క్రియేషన్, ప్రాసెస్ టర్మినేషన్, ప్రాసెస్ ప్రియంప్షన్, ప్రాసెస్ బ్లాకింగ్ గురించి ఏదైనా 2 రాయమంటే మీరు ఎలాబరేట్ చేయాలి. థర్డ్ క్వశ్చన్
వాట్ ఈస్ కోఆపరేటింగ్ ప్రాసెస్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఐపీసీ అండ్ ఇట్స్ టైప్స్. ఐపీసీ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ గురించి కూడా ఇంపార్టెంట్ అండి, యూ హ్యావ్ టు ప్రిపేర్ ఇట్. ఫోర్త్ వన్ వచ్చేసరికి డిఫైన్ థ్రెడ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ అండ్ డిస్కస్ అబౌట్ థ్రెడ్ మోడల్స్. ఫిఫ్త్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, ఫోర్త్ క్వశ్చన్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ రెండు ఒకే కాన్సెప్టే. డీటెయిల్ నోట్ ఆన్ థ్రెడ్ షెడ్యూలింగ్ రాయమన్నారు. సిక్స్త్ క్వశ్చన్ ఆల్సో ఈస్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ప్రాసెస్ షెడ్యూలింగ్, డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్రియంప్షన్ అండ్ నాన్ ప్రియంప్షన్ షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్, నాన్ ప్రియంప్షన్ అండ్ ప్రియంప్షన్ షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ అనేది ఇచ్చారు, వాట్ ఆర్ ది 5 మేజర్ యాక్టివిటీస్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ రిగార్డ్ టు ప్రాసెస్ మేనేజ్మెంట్. యాక్టివిటీస్ అంటే చాలా మంది ఫస్ట్ యూనిట్లో సర్వీసెస్ ఫంక్షన్స్ రాసేస్తారు, కానీ ఫుల్గా రిగార్డ్ టు ప్రాసెస్ మేనేజ్మెంట్ అని ఉంది కదా, సో దాని ప్రాసెస్ మేనేజ్మెంట్లో ఉన్న 5 యాక్టివిటీస్ గురించి రాయాలి. సో దట్స్ ది క్వశ్చన్. అండ్ అనదర్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎస్టీఎస్, ఎంటీఎస్ అండ్ ఎల్టీఎస్, వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఇంకోలో కూడా అడుగుతారు, టైప్స్ ఆఫ్ ప్రాసెస్ షెడ్యూల్స్ అన్న మీరు ఈ 3 టైప్స్ రాస్తారు. అండ్ దిస్ క్వశ్చన్ ఇస్ ఆల్సో వెరీ ఈజీ. ఎయిత్ వన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, సిపియూ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ అండ్ ఎలాంటి క్రైటీరియా అనేది ఇన్వాల్వ్ అయ్యింది, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నైన్త్ వన్ మల్టీ ప్రాసెసర్ అంటే ఏంటి, దాని యొక్క టైప్స్ అండ్ డిస్కస్ అబౌట్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఫర్ మల్టీ ప్రాసెసర్. ఇది కొంచెం అన్ఇంపార్టెంట్, ఇఫ్ యూ వాంట్ టు స్కిప్ యూ కెన్ డెఫినెట్లీ స్కిప్. సెకండ్ యూనిట్లో 1, 5, 6, 7 అండ్ 8 అండ్ 7 ఇక్కడ ఈ షీట్లో 7 and 8 నంబరింగ్ రాంగ్ ఉంది, చూసుకోండి. అండ్ ఈ యూనిట్లోనే కొన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది అడుగుతారు, సమ్స్ ఆన్ సిపియూ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్. చూడండి, ఇలాంటి మోడల్ అడుగుతారు, కొన్ని టఫ్గా ఇవ్వాలంటే ఇంకా కొన్ని టఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఇస్తారు. మీకు కనుక ఆ ప్రాబ్లమ్స్ క్వశ్చన్స్ ఒకటి కావాలంటే నా వాట్సాప్కి రండి, నేను మీకు పెట్టేస్తాను 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ సిపియూ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్ సమ్స్. దాంట్లో మీరు ఇలాంటి సిపియూ బర్స్ట్ టైం ఇచ్చి ప్రాసెస్కి ఇచ్చి కొన్నిటికి ఇస్తారు. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి రౌండ్ రోబిన్ షెడ్యూలింగ్ పైన ఇచ్చారు, అండ్ మీరు ఎఫ్ఎస్ గురించి ప్రాక్టీస్ చేయండి, అండ్ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ దాని గురించి కూడా ప్రాక్టీస్ చేయండి, అండ్ ప్రయారిటీ షెడ్యూలింగ్ ఇన్ ప్రియంప్షన్ అండ్ నాన్ ప్రియంప్షన్ 2 వేస్లో కూడా మీరు ప్రిపేర్ అయ్యండి. అండ్ థియరీ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, సమ్ ఇస్తాడో లేదో గ్యారంటీ కాదు, కానీ సిపియూ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ థియరీ అనేది షూర్గా ఇస్తాడు. యూనిట్ 3 వచ్చేసరికి ప్రాసెస్ సింక్రొనైజేషన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ critical section problem, discuss the solution or requirements, how it can be solved. Okay, second question, important question, define semaphore and its types, operation performed on semaphore. Okay, third question very important, explain how semaphore provided solution to critical section problem. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది టర్మ్స్ అన్నాడు, ఎలాంటిదంటే ఈ కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది, ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లమ్ అని, డైనింగ్ ఫిలాసఫర్ ప్రాబ్లమ్ అని, అండ్ రీడర్ ప్రాబ్లమ్. ఈ 3 అనేది చదువుకోండి. అన్ఇంపార్టెంట్ అయితే బౌండెడ్ బఫర్ ప్రాబ్లమ్ యూ కెన్ స్కిప్ ఇఫ్ యూ వాంట్, బట్ చూసుకొని వెళ్ళడం బెటర్ అని నా సజెషన్. అండ్ 2025లో డైనింగ్ ఫిలాసఫర్ ప్రాబ్లమ్ అనేది ఇచ్చారు. సిక్స్త్ వన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ క్రిటికల్ సెక్షన్ అండ్ క్రిటికల్ రీజన్, ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూచువల్ ఎక్స్క్లూషన్ ఇన్ క్రిటికల్ రీజన్. ఓకే, సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఆల్గోరిథమ్, హౌ డస్ పీటర్సన్స్ ఆల్గోరిథమ్ సాల్వ్స్ ది క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లమ్ ఫర్ 2 processes. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్లీజ్ రీడ్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కూడా నంబరింగ్ రాంగ్ ఉంది. సెవెంత్ వన్ డిస్కస్ అబౌట్ మానిటర్స్, హౌ ఇట్ ప్రొవైడ్ సింక్రొనైజేషన్ ఫర్ 2 processes. ఓకే, అండ్ ఏయూలో ఇక్కడ బ్రాకెట్స్లో వచ్చింది అవన్నీ ఏయూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. 8th వన్ వచ్చేసరికి 8th and 9th are important, discuss about monitors, how it can be used to solve producer consumer problem అని ఇచ్చారు. అండ్ 9th క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ మెసేజ్ పాసింగ్, ఎక్స్ప్లెయిన్ ది డిజైన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెసేజ్ సిస్టమ్ ఫర్ ఐపీసీ అండ్ సింక్రొనైజేషన్. క్వశ్చన్ అనేది కొంచెం ట్రిక్కీగా ఉంది, ఆన్సర్ చేయండి చూసి 8th and 9th. ఫోర్త్ క్వశ్చన్ డెడ్ లాక్, వెరీ ఈజీ అండ్ వెరీ స్కోరింగ్ చాప్టర్ అని చెప్పొచ్చు. డెడ్ లాక్లో చాలా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ ఆల్గరిథమ్స్ అవన్నీ కూడా చాలా ఈజీగానే ఉంటాయి. కొన్ని 1 or 2 టాపిక్స్ పక్కన పెడితే మిగతావన్నీ చాలా ఈజీగా ఉంటుంది. అసలు డెడ్ లాక్ అంటే ఏంటో తెలిస్తే ఈ చాప్టర్ మొత్తం రాసియొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్, రైట్ డౌన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ డెడ్ లాక్ ఆర్ కండిషన్ రిక్వైర్స్ ఫర్ డెడ్ లాక్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చారు. సెకండ్ క్వశ్చన్ డిస్టింగ్విష్ బిట్వీన్ డెడ్ లాక్ అండ్ స్టార్వేషన్, 2 మార్క్స్ క్వశ్చన్కి ఇవ్వచ్చు. అండ్ రైట్ ఎ డీటెయిల్ నోట్ ఆన్ డెడ్ లాక్ క్యారెక్టరైజేషన్, లాంగ్ ఆన్సర్లో కూడా కంబైన్ చేసి ఇవ్వచ్చు. డెడ్ లాక్ క్యారెక్టరైజేషన్ 4 ఉంటాయి కదా, దాని గురించి రాయాలి. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ డౌన్ సమ్ మెథడ్స్ ఫర్ డెడ్ లాక్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ అని ఇచ్చిన 4 రాస్తారు. కాకపోతే ఇక్కడ మీకు స్పెసిఫిక్గా రైట్ అబౌట్ డెడ్ లాక్ అవాయిడెన్స్, డెడ్ లాక్ ప్రివెన్షన్, రికవరీ, డిటెక్షన్ అన్ని సింగిల్గా ఇస్తే యూ హ్యావ్ టు రైట్ ఇన్ డెప్త్. ఒకవేళ మీకు హ్యాండ్లింగ్ వాట్ ఆర్ ది టెక్నిక్స్ ఫర్ హ్యాండ్లింగ్ డెడ్ లాక్ అంటే ఈ 4 అవాయిడెన్స్, ప్రివెన్షన్, రికవరీ అండ్ డిటెక్షన్ అనేది మీరు రాస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రైట్ అన్ ఆల్గోరిథమ్ టు డిటెక్ట్ ది అకరెన్స్ ఆఫ్ ఏంటంటే వెయిట్ ఫర్ గ్రాఫ్ అనేది కొంచెం అన్ఇంపార్టెంట్, యూ కెన్ లీవ్ ఇట్. అండ్ బి వచ్చేసరికి రిసోర్స్ అలొకేషన్ గ్రాఫ్, లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఈ క్వశ్చన్ ఇచ్చారు. అండ్ సి వచ్చేసరికి ఆస్ట్రిచ్ ఆల్గోరిథం పైన రాయమన్నారు. సో ఈ 2 చూసుకొని వెళ్ళండి.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ బ్యాంకర్స్ ఆల్గరిథం గురించి కూడా అప్పుడప్పుడు అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ప్రిపేర్. దీంట్లో వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్ 1, 2, 3 అండ్ 3 క్వశ్చన్లోనే సబ్ పార్ట్ రిసోర్స్ అలొకేషన్ గ్రాఫ్ అండ్ ఆస్ట్రిచ్ ఆల్గరిథం అండ్ బ్యాంకర్స్ ఆల్గరిథం కూడా థియరీ చూసుకొని వెళ్ళండి. ఫిఫ్త్ యూనిట్ వచ్చేసరికి మెమరీ మేనేజ్మెంట్. దీంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఎక్కువ ఉంది సారీ. ఇక్కడ మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 2 మార్క్స్లో అడుగుతారు. డిఫరెన్షియేట్ బిట్వీన్ లాజికల్ అడ్రస్ అండ్ ఫిజికల్ అడ్రస్. ఫిజికల్ అడ్రస్ని వర్డ్నెస్ అని కూడా అంటారు. ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ మెమరీ మేనేజ్మెంట్ గురించి అడుగుతారు. సెకండ్ క్వశ్చన్ ఎలాబరేట్ వర్కింగ్ ఆఫ్ స్వాపింగ్ టెక్నిక్స్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్. హౌ స్వాపింగ్ ఇస్ మేడ్ అండ్ ఇట్స్ టెక్నిక్స్ గురించి రాయమన్నారు. ఎక్స్ప్లెయిన్ థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఇది కూడా. ఎక్స్ప్లెయిన్ టెక్నిక్స్ ఆఫ్ కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ అండ్ ఇట్స్ టైప్స్. Fourth question, very important. Write a short note on fragmentation and differentiate between internal and external fragmentation. Fragmentation types అన్న ఇది రాస్తారు. లాస్ట్ ఇయర్ ఏయూలో వచ్చింది. Differentiate between, fifth question, differentiate between segmentation and swapping. Very important. Write the following. Basic method segmentation అంటే ఏంటి, హార్డ్వేర్ segmentation అంటే ఏంటి అని రాయమన్నారు. So next question, what are the benefits of virtual memory in OS and explain how virtual memory work. Okay. Seventh one, what is demand paging, how to improve the performance of demand paging. Demand paging అనేది ఇంపార్టెంట్ టాపిక్. ఎయిత్ వన్, పేజ్ రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ కూడా ఇంపార్టెంట్, ఈజీగానే ఉంటుంది, కొంచెం డేటా స్ట్రక్చర్స్లో ఉన్నట్టు ఉంటుంది. ఫిఫో రూల్ అండ్ ఆప్టిమల్ అండ్ లిఫో అండ్ ఎల్ఆర్యూ గురించి రాయమంటారు. అండ్ నైన్త్ వన్, వాట్ ఈస్ ట్రాషింగ్ అని అండ్ కాసెస్ ఆఫ్ ఇట్ అని చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే 2 మార్క్స్లో బాగా అడుగుతారు, ఎందుకు అనవసరంగా మిస్ చేసుకోవడం అని. హౌ డు యూ ప్రివెంట్ ట్రాషింగ్ మెథడ్స్ కొన్ని అడుగుతారు, వర్కింగ్ సెట్ మోడల్ గురించి అండ్ పేజ్ ఫాల్ట్ ఫ్రీక్వెన్సీ గురించి. అండ్ యూనిట్ 6 ఇది కూడా కొంచెం ఈజీగా ఉండే యూనిట్, ఫైల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్ ఫైల్ టైప్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైల్, ఆల్సో ఎక్స్ప్లెయిన్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఫైల్. 2 మార్క్స్ క్వశ్చన్లో ఇలా అడుగుతారు, బ్రేక్ చేసి క్వశ్చన్స్. అండ్ సెకండ్ వన్, ఎక్స్ప్లెయిన్ ది వేరియస్ ఫైల్ యాక్సెస్ మెథడ్స్ గురించి రాయమన్నారు. ఏంటంటే సీక్వెన్షియల్, డైరెక్ట్ అండ్ ఇండెక్స్డ్ గురించి రాయమన్నారు. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ డైరెక్టర్స్ కాదు, అక్కడ స్పెల్లింగ్ అనేది మిస్టేక్. డైరెక్టరీస్ ఇన్ ఫైల్, లిస్ట్ అవుట్ ది ఆబ్జెక్టివ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓన్గానే రాయొచ్చు, కాన్సెప్ట్ అనేది తెలిస్తే. ఇది కూడా ఏలో ఒకసారి రిపీట్ అయింది. ఫోర్త్ వన్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ డైరెక్టరీ స్ట్రక్చర్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఈజీ కూడా. ఫిఫ్త్ వన్, వాట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ఫైల్ ప్రొటెక్షన్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఆల్సో డిస్కస్ అబౌట్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అండ్ ఫైల్ పర్మిషన్. ఓన్గానే రాయొచ్చు, లేకపోతే 2 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సిక్స్త్ క్వశ్చన్, ఫైల్ అలొకేషన్ మెథడ్స్ విత్ అండ్ డయాగ్రామ్. వెరీ ఇంపార్టెంట్, డోంట్ స్కిప్ దిస్ క్వశ్చన్. సెవెంత్ వన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్ గురించి అండ్ టెక్నిక్స్ గురించి. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో అడిగారు. బిట్ మ్యాప్స్, ఫ్రీ స్పేస్ లిస్ట్, గ్రూపింగ్ అండ్ కౌంటింగ్, ఇవన్నీ ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్ ఒక టెక్నిక్స్. ఎయిత్ వన్ క్వశ్చన్ వచ్చేసరికి డివైస్ డ్రైవర్స్ అంటే ఏంటి, దాని యొక్క టైప్స్ అంటే ఏంటి, జస్టిఫై హౌ డివైస్ డ్రైవర్స్ వర్క్. సెవెంత్ వన్ చాలా చోటా యూనిట్, దీంట్లో ఈ యూనిట్ అనేది చాలా వరకు కవర్ చేయకపోయినా పర్లేదు, ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్కి, అలాగే లాస్ట్ క్వశ్చన్ రైట్ ఏ నోట్ అలాంటివి ఇస్తారు, కానీ కొన్నిసార్లు చెప్పలేము, ట్విస్ట్ అయినా ఇవ్వచ్చు, ఎస్ఐ కింద అయినా ఇవ్వచ్చు. ఒకవేళ ఎస్ఐగా ఇస్తే ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ మాస్ స్టోరేజ్ ఇన్ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ గురించి రాయమంటారు అండ్ టైప్స్ ఆఫ్ మాస్ స్టోరేజ్ డివైసెస్. కానీ ఈ మధ్యన డిస్క్ స్ట్రక్చర్ అంటే ఏంటి, డిస్క్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ పైన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది వేస్తున్నాడు ఈ యూనిట్లో. అండ్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ స్వాప్ స్పేస్ మేనేజ్మెంట్ గురించి కూడా రాయమంటున్నారు. అండ్ ఫిఫ్త్ వన్, డిస్క్ షెడ్యూలింగ్లోనే ఇది వస్తుంది, స్కాన్ అండ్ డీబీ స్కాన్ కొనే డిఫరెన్స్, ఇలాంటి క్వశ్చన్స్ బాగా అడుగుతున్నాడు. సో అంతేనండి, మీకు ఒక్కొక్క యూనిట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది నేను మీకు ఎలాబరేట్ అనేది చేశాను. అండ్ మీకు కనుక నోట్స్ అనేది కావాలంటే యూ క్యాన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ అన్ని నోట్స్ కావాలంటే తీసుకోండి, ఎందుకంటే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్తో కూడా నేను మీకు కలెక్ట్ చేసి నేను మీకు వాట్సాప్లో అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ శాంపుల్ నోట్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ పిఎస్క్యూటీ అన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అనేది నేను పెడతాను. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, అప్పుడే మీరు మా ఛానల్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రెగ్యులర్గా సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ అండ్ ఫోర్త్ సెమ్ 1 బ్యాచెస్ అనేది, ఫస్ట్ బ్యాచ్ అనేది కంప్లీట్ అయిపోయింది నాకు, అండ్ మీరు ఇంకో బ్యాచ్ అనేది నాకు వచ్చారు. మీరు కూడా సక్సెస్ఫుల్గా అన్ని ఎగ్జామ్స్ అనేది నీట్గా మంచి స్కోరింగ్ రావాలని ఏడీకే స్టడీస్ నుంచి ప్రే చేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు యువర్ అన్నోన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.